తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో హామీని అమలు చేసింది. గృహజ్యోతి పథకం కింద వినియోగదారులకు జీరో బిల్లుల జారీ ప్రారంభమైంది. ఈ నెల 27న గృహజ్యోతి పథకాన్ని సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇవాల్టి నుంచి బిల్లుల జారీ మొదలైంది. తెల్లవారుజాము నుంచే ఫీల్డ్లోకి వెళ్లిన విద్యుత్ అధికారులు అర్హులైన వారికి జీరో బిల్లులు ఇస్తున్నారు. గృహజ్యోతి పథకానికి రేషన్ కార్డు లింకు పెట్టింది ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, ఈ రోజు నుంచి 2,000 ఉచిత విద్యుత్ సంబంధించి కూడా జియో కూడా అమలులోకి వచ్చింది. ఇప్పటికే గృహజ్యోతి పథకం కింద వినియోగదారులకు జీరో బిల్లు జారీ ప్రారంభమైంది. అయితే ఈ నెల అంటే గత నెల 20న కూడా గృహజ్యోతి పథకాన్ని సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రారంభించారు. అనుకున్నట్టుగానే దానికి సంబంధించిన గైడ్ లైన్ కూడా రిలీజ్ చేశారు. ఈ రోజు నుంచి కూడా గ్రౌండ్ లెవెల్లో ఈ మీటర్ రీడింగ్ చేసే సంబంధించి ఎంప్లాయీస్ అంతా కూడా వాళ్ళంతా కూడా రూరల్ అంటే గ్రామ లెవెల్లో ఇప్పటి వరకు అయితే స్టార్ట్ అయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. వాళ్ళంతా కూడా జీరో బిల్స్ ఇస్తున్నారు. ఎవరికైతే 2,000 ఉచిత విద్యుత్ వస్తుందో వాళ్ళకి సంబంధించి కూడా జీరో బిల్స్ కూడా వాళ్ళు ఇస్తున్నట్టు పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆ రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు కూడా బిల్లు సంబంధించి తీసే ఎంప్లాయీస్ కి అతనికి కూడా ఇవాళ కూడా జారీ చేశారు. అదే విధంగా ఎవరైనా దానికి సంబంధించి కూడా యాడ్ కాకపోతే అంటే ఈ గృహజ్యోతి పథకంలో భాగంగా 2,000 ఉచిత విద్యుత్కు సంబంధించి కూడా ఇప్పటికే దాదాపు 39 లక్షల మంది పైగా లబ్ధిదారులు ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అందులో భాగంగా ఎవరైనా వారి పేరు మిస్ అయినట్టు అంటే ప్రజాపాలనలో దరఖాస్తులో దాదాపు ఇటు 6 గ్యారెంట్లు కూడా చాలా మంది దరఖాస్తు చేస్తున్నారు. అందులో గృహజ్యోతి పథకం కింద కూడా చాలా మంది కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆ గృహజ్యోతి పథకంలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే వెంటనే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎంపీడీఓ ఆఫీస్ కానీ వెళ్లి తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు చూపించి అదేవిధంగా లాస్ట్ మంత్ బిల్లు కూడా చూపించి యాడ్ చేసుకోవాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా సచివాలయం ప్రెస్ మీట్లు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు గృహలక్ష్మి పథకం కూడా అమల్లోకి వచ్చింది. దానిలో భాగంగా ఇటు 2,000 ఉచిత విద్యుత్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి జీరో బిల్స్ కూడా కొట్టున్నారు. బిల్ కలెక్టర్ సంబంధించి కూడా వీళ్ళు ఎవరైతే మీటర్ రీడింగ్ ఇస్తారో దానికి సంబంధించి కూడా రూరల్ లో కూడా దాదాపు ఈ ప్రక్రియ కూడా మొత్తం కూడా ప్రారంభమైంది. చాలా ఇళ్లలో కూడా ఎవరికైతే 200 ఉచిత విద్యుత్ వస్తుందో వాళ్ళందరికీ కూడా అంటే 199 వచ్చినా కూడా వాళ్ళందరూ కూడా జీరో బిల్స్ ఇస్తున్నారు. అదేవిధంగా ఒకవేళ 200 కంటే ఎక్కువ అంటే 201 కానీ 2 కానీ మీటర్ రీడింగ్ వస్తే మాత్రం వాళ్ళంతా కూడా పూర్తి బిల్లు చెల్లించాల్సి వస్తుందని కూడా ఇప్పటికే మార్గదర్శకాలు స్పష్టం చేయండి. అయితే మెయిన్ గా ఇటు ఆధార్ కార్డు అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు ప్రామాణికంగా సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించిన గైడ్ లైన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే మెయిన్ గా ఎవరైతే 2,000 ఉచిత విద్యుత్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పథకాన్ని వినియోగించుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే వారెవరు కూడా ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు దగ్గరలోని ఎంపీడీఓ ఆఫీస్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ వెళ్లి తమ కరెంటు బిల్లు అదేవిధంగా ఆధార్, రేషన్ కార్డు ఇస్తే వాళ్ళని పథకంలో యాడ్ చేస్తారని కూడా స్పష్టం చేయలేదు. కాబట్టి ఇదంతా కూడా నిరంతర ప్రక్రియగా చెప్పడం జరిగింది. ఇక మరోవైపు హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం దాదాపు 1 కోటి మందికి పైన జనాభా ఉంటారు హైదరాబాద్ లో. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం 11 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నట్టుగా గుర్తించారు. ఎందుకంటే చాలా మంది హైదరాబాద్ లో ఎంప్లాయీస్ ఉంటారు, చాలా మంది కూడా రూరల్ నుంచి ఇక్కడికి ఉద్యోగ నిమిత్తం కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఉంటే వాళ్ళ ఆధార్ కార్డుకు అనుసంధానం చేసుకుని ఎవరైతే బిల్ కలెక్టర్ వాళ్ళు వస్తారో ఇంటికి వచ్చినప్పుడు ఆ బిల్స్ సంబంధించి కూడా ఇది ఆధార్ కార్డు, రేషన్ కార్డు చూపిస్తే వాళ్ళకు కూడా జీరో బిల్ కొడతారని కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో దాదాపు 1 కోటి మంది జనాభా ఉంది హైదరాబాద్ లో. అయితే 11 లక్షల మంది మాత్రమే లబ్ధిదారు ఉన్నట్టు దీనికి చాలా వరకు మీటర్స్ అన్ని కూడా కొన్ని అపార్ట్మెంట్స్ లో మాత్రం మొత్తం ఓనర్స్ పేరు మీదే మొత్తం బిల్స్ వస్తాయి. కాబట్టి ఎవరివరకైనా అంటే ఇండివిజువల్ గా ఒక్కొక్క అపార్ట్మెంట్ లో దాదాపు ఎవరి మీటర్స్ వాళ్ళకే ఉంటాయి. కాబట్టి వాళ్ళకి సంబంధించిన బిల్ కలెక్టర్ అంటే ఎవరైతే మీటర్ రీడింగ్ తీయడానికి వస్తారో అతనికి చూపిస్తే వాళ్ళ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ చూసి వాళ్ళు కూడా 2,000 ఉచిత విద్యుత్ ఉంటే వారికి కూడా ఫ్రీ కరెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. దానికి సంబంధించి జీరో బిల్ కూడా కొడతారని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో సిటీలో ఉన్న వారు కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్పడం కాబట్టి మామూలుగా సాధారణంగా అయితే హైదరాబాద్ లో ఎవ్రీ మంత్ 5th తర్వాత కరెంట్ బిల్స్ మీటర్ రీడింగ్ తీస్తారు. కొన్ని ఏరియాలో 3 నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరైతే బిల్లుకి సంబంధించిన ఎంప్లాయీస్ వస్తారో రెగ్యులర్ గా బిల్ కొట్టే వాళ్ళకి వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు చూపిస్తే వాళ్ళకి కూడా 2,000 ఉచిత విద్యుత్ వస్తే మాత్రం వాళ్ళకు కూడా
జీరో బిల్లు కూడా ఇస్తారని కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి కూడా క్లారిటీగా ఇటు గైడ్ లైన్స్ కూడా క్లారిటీగా ఉన్నాయి. మెయిన్ అయితే ఆధార్ కార్డ్, అదే విధంగా వైట్ రేషన్ కార్డ్ ని ప్రామాణికంగా తీసుకుంటారో అది ఎవరైతే ఉన్నారో వాళ్ళు దగ్గరలోని ఎంఆర్ఓ గానీ ఎంపీడీ ఆఫీసులు గానీ వెళ్లి వారిని ఈ గృహజ్యోతి పథకంలో భాగంగా లబ్ధిదారులుగా చేర్చాలని కూడా వారు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తే మాత్రం వాళ్ళు ఎంట్రీ చేస్తారు. అదే విధంగా 2,000 ఉచిత విద్యుత్ 2,000 యూనిట్లు వస్తే మాత్రం వారికి ఉచిత విద్యుత్ కింద కూడా లబ్ధిదారుగా పరిగణిస్తారు. అయితే ఎవరికైతే 200 కంటే ఒక్క పాయింట్ కూడా ఎక్కువ వచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా నార్మల్ గా బిల్ కొడతారు. కాబట్టి ఎవరికైనా 199 యూనిట్లు వచ్చినా కూడా వాళ్ళందరూ కూడా ఫ్రీ కరెంట్ సంబంధించి ఉచిత బిల్లు 200 యూనిట్లకు ఉచిత బిల్లు ఇస్తారని కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఒకవేళ ప్రజాపాలనకు సంబంధించి 6 గ్యారెంటీలకు కూడా ఎవరైనా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఉన్నా కూడా మళ్ళీ వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాం. ఇదంతా కూడా నిరంతర ప్రక్రియను కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో వెంటనే ఎంఆర్ఓ ఎంపీడీ ఆఫీస్ లో వెళ్లి మళ్ళీ దరఖాస్తు చేసుకుని వాళ్ళ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇస్తే మాత్రం ఈ పథకంలో ఏదైతే 2,000 ఉచిత విద్యుత్ ఉందో ఆ పథకంలో లబ్ధి చేస్తారని చెప్పారు. కాబట్టి వెంటనే దానికి సంబంధించి కూడా ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిందని చెప్పారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు అయితే ఈ యొక్క 2,000 ఉచిత విద్యుత్, అదే విధంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పథకాలు కూడా మార్చి 1 నుంచి కూడా దీనికి సంబంధించి కూడా ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు అయితే రూరల్ లో ఈ 2,000 ఉచిత విద్యుత్ సంబంధించి కూడా ఇప్పటికే మీటర్ రీడింగ్ తీసుకున్న వారికి కూడా వారు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇస్తే మాత్రం వాళ్ళు జీరో బిల్స్ అయితే కొడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ సతీష్.